పంపించారు. కానీ ఈ నగ్న సత్యాన్ని లేదా ఈ వాస్తవాన్ని ప్రపంచం ఏనాడో కాలు రాసేసి వాళ్ళ ఆశలకు వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా ఎప్పుడో దాన్ని తీసుకొచ్చారు. అలాగున వారు నిర్ణయం చేసుకున్నారు దేవుడి చిత్తానికి వ్యతిరేక దేవుడి పిల్ల. కాబట్టి దేవుడు ప్రపంచంలో ప్రతి వారిని కూడా దేవుడు పిలవాలనుకున్నాడు. ఎలా? లోకంలో మానవులు ఇవాళ ఆన్లైన్ కానీ లేదా సోషల్ మీడియాలో మీరు చూస్తే దేవుడు ప్రార్థన విషయాలకు వచ్చేసరికి బైబిల్లో ఉన్నదానికి వారు బోధించేదానికి ఎక్కడెక్కడ ఏం కనిపించదంటే ఒకేలా కనిపించదు, తారతమ్యం కనపడతా ఉంటుంది. కానీ వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో, అది యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, బట్ ఏదైనా సోషల్ మీడియా అవ్వచ్చు. కానీ ఇవాళ ప్రపంచంలో ప్రతి వారు సేవకు వచ్చిన వారు చెప్పే సంగతి ఏంటంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుకొస్తారు. ఏం చేశారంట? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుకొస్తా ఉంటారు ఇవాళ ప్రపంచంలో. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎవరైనా పిలిచాడా? కొత్త నిబంధన ప్రకారంగా లోకములో ఉన్న ప్రజలందరూ ఎవరు? లోకములో ఉన్న పాపులుగా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఎవరి ద్వారా పిలిచాడు? దేని ద్వారా పిలిచాడు? ఒకే ఒక్క కాన్సెప్ట్. ఇంకా కళను, దర్శనమనో, నీ వెన్ను తట్టనో తలదట్టనో చెప్పడానికి ఆస్కారం లేదు క్రైస్తవ ప్రపంచానికి. దాన్ని పౌలు జ్ఞాపకం చేసుకొచ్చారు. చూడండి, తెస్సలోనికైన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని, మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. అంటే లోకములో పాపులుగా ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు అంటే సువార్త ద్వారా మాత్రమే పిలిచాడు. ఇక వేరే కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే లేదు. కాబట్టి ప్రపంచం పాపములో ఉన్న ప్రపంచాన్ని దేవుడు సువార్త ద్వారా మాత్రమే పిలిచాడని లేఖనంతా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని ప్రపంచం ఏనాడో విడిచిపెట్టింది. కాబట్టి నన్ను కలలో పిలిచాడనో, నన్ను దర్శనంలో పిలిచాడనో, నాకేదో కల వచ్చిందనో, ఏదో నేను ఊహించుకున్నాననే క్రమంలో ఎంతో మంది సేవకు వస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ నిజంగా ఒక రకంగా క్రైస్తవ్యాన్ని చూస్తే పిచ్చివాడి చేతిలో రాయి కన్నా కోటి చేతిలో కొబ్బరికాయ కన్నా కూడా దారుణంగా మారింది. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో వస్తారో ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే నిజమైన ఖచ్చితమైనటువంటి లేఖనపరమైన భారమే ఉంటే నిజంగా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళకి వాక్యపరమైనటువంటి సత్యం అనేది తెలియదు. కనుకనే నిన్న మొన్న దాకా ఇప్పటిదాకా తోలవుతున్నది ఏంటో చెప్పండి. ప్రపంచంలో క్రిస్టియానిటీలో సోషల్ మీడియాలో చెప్పండి, ఎవడెవడో సేవకు వస్తాడు, ఏం చెబుతాడో తెలియదు. నిజంగా కోల్డ్ వేయడానికి క్రైస్తవానికి సంబంధం ఉందా? ఏమండి, ఇవాళ ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎవరి నోట విందామన్నా కోల్డ్ వేయడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దేవుడి చిత్త ప్రకారంగా గ్రంథం యొక్క జ్ఞానం పెరిగితే మనం అజ్ఞానంగా మాట్లాడడానికి సంస్కారం లేదు. మాట్లాడగలిగితే గంటలు మాట్లాడే ప్రసంగాలు ఉన్నాయి తప్ప కోళ్ళు పోయి కుక్కలు పోయే మాట మనకెందుకు? కాబట్టి దేవుడి చిత్త ప్రకారం మనం గమనించినట్లయితే ఇవాళ దేవుని వాక్యం పట్ల లేదా స్వార్థ పట్ల ప్రపంచానికి ఒక నిబద్ధత అనేది ఖచ్చితంగా లేదన్నది మాత్రమే మనకు అర్థమవుతున్న సత్యం దేవుని పిల్లల. కాబట్టి దేవుడు మా స్వార్థ వలన నన్ను కానీ మిమ్మల్ని కానీ ప్రపంచంలో 350 దేశాల్లో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ఒకే రకంగా పిలిచాడు తప్ప సామాన్యుడు ఒకలాగా, సామంతుడు ఒకలాగా, దరిద్రుడు ఒకలాగా మనం కార్పొరేట్ చేస్తాం. నిజంగా చాలామంది వివాహ సంబంధమైన కార్యక్రమాలకి కార్డులు కొట్టిస్తూ ఉంటారు. అంటే రిచువల్ పీపుల్, రాయల్ ఫ్యామిలీస్ కార్డులు కొట్టిస్తూ ఉంటారు. సామాన్యులకు ఒక కార్డు, సామంతులకు ఒక కార్డు, విఐపీలకు ఒక కార్డు, అట్లాగా మార్చి ఆహ్వాన పత్రికలు కొట్టిస్తూ ఉంటారు. కానీ మహోన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడికే లేదు పక్షపాతం అని పార్షాలిటీ అనేది ఏమీ లేదు. కనుక దేవుడు ఒకే రకంగా, అది సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ప్రపంచంలో పుట్టిన వారందరినీ కూడా దేవుడు ఒకే రీతిగా వారిని పిలిచాడు. అది కేవలం స్వార్థమైన విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ మన ఆలోచనకి దేవుని ఆలోచనకి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా తేడా ఉంది. కాబట్టి మన ఆలోచనలో లేదా మన జ్ఞానం అనేది అది ఎవరు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వేసేది అయి ఉంటుంది. కానీ దేవుని జ్ఞానానికి ఎవరు కూడా క్వశ్చన్ వేసే అవసరం లేదు, ఉండదు. దేవుని పిల్లడాలి. కాబట్టి దేవుడు మనల్ని కూడా పిలిచారు. ఏం పిలిచారు? పాపులుగా ఉన్న మన జీవితాలను
మార్చుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకోవడం కోసమే దేవుడు పిలిచాడు అన్న విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ దేవుడైతే పిలిచాడు. కానీ పిలిచిన దేవుడి పిలుపుని చూస్తారా, లోకాన్ని చూస్తామా అని అంటే క్రైస్తవులమే, ప్రార్థనకి వెళ్ళేవారమే. కానీ పిలువబడిన పిలుపును చూస్తారా అని అంటే చూడరు. ఏం చూస్తారు? పిలువబడిన పిలుపుని చూడరు. ఏం చూస్తారు అంటే పిలవకుండానే, ఏమండి, పిలవకుండానే తలవకుండానే ఖచ్చితంగా పిలువబడిన పిలుపుని విడిచిపెట్టి లోకమే పిలుస్తూ ఉంటాం. ఇవాళ ప్రపంచానికి ఉన్నటువంటి అదే. కాబట్టి దాన్ని మనం వాక్యపఠనం చేసినప్పుడు దేవుని పిల్లడాలి. కాబట్టి క్రీస్తు కృపను బట్టి గలతీ పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, చూడండి, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా ఏమవుతుందట? ఆశ్చర్యమవుతుంది అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? లోకములో ఉన్న అన్యుల గురించి మాట్లాడలేదు. అక్కడ ఎవరి గురించి మాట్లాడాడు? క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుడిని వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి క్రైస్తవ ప్రపంచం గురించే మాట్లాడాడు పౌలు. అక్కడ మాట్లాడాడు. కాబట్టి అంటున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అని అన్నాడు. ఎవరు పిలిచారు? సాతాను పిలిచాడా? లోకం పిలిచిందా? ఎవరు పిలవలేదు. కానీ పిలవకుండానే లోకం వెంబడే, పిలవకుండానే సాతాను వెంబడి నడిచేటువంటి క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి గర్ణ బోధిస్తామండి. మిమ్మల్ని పిలిచిందేమో దేవుడు, కానీ పిలవకుండానే వెంబడించేదేమో దెయ్యాన్ని, సాతాన్ని. ఈ లోకంలో క్రైస్తవ ప్రపంచం అంతా ఎంత వేదన ఉంటుంది. సొమ్ము ఒకటిది, సొమ్ము ఒకటిది అయితే ఎంత బాగా వేదన ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టేది ఒకళ్ళు, ఏమండి, మా ఇంట్లో అన్నం తిని ఎవరో ఇంట్లో పనిచేస్తే ఏమవుతుందా? కాబట్టి మనం పోషించేదేమో దేవుడు, సృష్టించిందేమో దేవుడు, దేవుడి మాట ఏమందేమో దేవుడు, పిలిచిందేమో దేవుడు. కానీ మనం చేసే పనులన్నీ ఏ పనులు? దెయ్యాల పనులు కాకపోతే ఇంకేమన్నా? కాబట్టి దేవుని పిల్లల పిలవడం, అలాగ బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. దేవుని చిత్తానికి వ్యతిరేకించిన దేవుని పిలడాలి. కాబట్టి పిలువబడిన పిలుపుని చూడండి. మీరు దేనికి పిలిచాడు, పిలవడం వల్ల అర్థం ఏంటి, దేనికి పిలిచాడు అన్నటువంటి ఖచ్చితమైన కాన్సెప్ట్ కలిగి ఉండాలని పౌలు మాట్లాడుతున్నట్టు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 భాగాన్ని మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 భాగాన్ని, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. మనం పిలుపుని చూస్తామా, లోకాన్ని చూస్తామా? లోకాన్ని చూస్తాం. దేనికని? లోకంలో ఉన్న ఆర్పాటం, లోకంలో ఉన్న ఆనందం, లోకంలో ఉన్న ఆహ్లాదం వెళ్ళలేదు. క్రీస్తులేముంది? నిజంగా దైవ సంబంధమైన దైవ జ్ఞానం అర్థమైతే లోకంలో లేదేంటో దేవుల్లో ఉన్నదేంటో అర్థం. కాబట్టి మనకు దైవ సంబంధంగా దైవ జ్ఞానం లేదు, లేఖలు అర్థం కాలేదు. కాబట్టి మనకు లోకం మీదే వ్యామోహం ఉంది. ఏముంది లోకంలో? లోకంలో మనం అంతా ఏం పారేసుకున్నామంటే పారేసింది ఏమీ లేదు. కానీ వాడు మారేశాడు, దాని వెనక మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి కదా యోహాను మొదటి పత్రిక 2:10 చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, అవి తండ్రి అయిన దేవుడు పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో ఏముందయ్యా అని ప్రశ్నిస్తే 3 నేను చెప్పుకొచ్చాడు. ఏమున్నాయి? ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవనం. ఈ 3 వాటిని మన జీవితాల్లో పరిగెత్తిస్తున్నామే తప్ప వాటిని విడిచిపెట్టి మళ్ళీ పిలిచిన నిజమైన పిలుపులకు ఖచ్చితంగా సరెండర్ అయ్యేటువంటి ఆలోచన చేస్తామంటే చెయ్యం.